November 2025 లాస్ట్ ఇయర్ తిర్యాని మండలంలోని పిట్టగూడ హ్యామ్లెట్లో ఒక పర్సన్ హనుమంతరావు అనే అతన్ని సాయిగూడెం వినోద్ కుమార్ అనే అతను మర్డర్ చేశాడు. సో మర్డర్ చేసిన వెంటనే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇన్ఫర్మేషన్ వస్తే మన పోలీస్ బృందం అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అతన్ని అప్రెండ్ చేసి ఎవరైతే అక్యూజ్ ఉన్నాడో వినోద్ కుమార్ అక్యూజ్ మనం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చాము. సో పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి మనం ఇన్వెస్టిగేషన్ అది ఇంటర్వ్యూట్ అది చేస్తున్నాము. సో చేసే తరుణంలో ఏమైందంటే అతను వాష్రూమ్కి వెళ్తా అని చెప్పి అతను పోలీస్ స్టేషన్లోంచి పారిపోయాడు. పారిపోయిన తర్వాత అతను ఏంటంటే మంగి అనే ఏరియా అనమాట. సో ఆ ఏరియాలో ఏంటంటే ఇంటర్నెట్ కానీ లేకపోతే సెల్ ఫోన్ కనెక్టివిటీ అనేది ఉండదు. మోస్ట్లీ అతను ఆ జంగల్లోనే ఆ ఫారెస్ట్ ఏరియాలోనే తిరుగుతుంది. సో మనం ఏంటంటే ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫు నుంచి ఒక 2 టీమ్స్ని మనం పెట్టి దీనికోసమే డెడికేటెడ్గా మనము సర్చ్ పార్టీస్ అవన్నీ కూడా తిప్పడం జరిగింది. సో ఎప్పుడైతే అతను మనకు ఎదుట పడేవాడో దాన్ని ఇమీడియట్గా అతను యూస్ టు రన్ అవే ఇంటు ద ఫారెస్ట్లోకి పాల్పెట్టాడు. సో మనం సర్వేలెన్స్ అండ్ నిఘా కూడా మనం పెట్టుకున్నాం. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఈ పాస్ట్ 4 months కానీ 3.5 months కానీ సిఐ రెబెనా సంజయ్ వెంకటేష్ బిర్యానీ కానీ కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో నిన్న మనకు ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందంటే గుల్లపల్లి మాకులపేట దండపల్లి మండలంలో ఒక మ్యారేజ్కి అటెండ్ అయ్యాడు అని తెలిసింది. అండ్ అట్లనే అక్కడ నుంచి బిర్యానీ వెళ్తున్నాడు అని తెలిసింది. సో ఈరోజు మార్నింగ్ మనం సర్వేలెన్స్ పెట్టామన్నమాట. ఒక టీం కూడా గోలేడి క్రాస్ రోడ్స్ దగ్గర పెడితే ఇతను బిర్యానీ వెళ్ళడానికి ఆటో ఎక్కుతుంటే మనము పట్టుకోవడం జరిగింది. సో ఇది ఆఫ్టర్ 4 months మనం మళ్ళీ అక్యూజ్ని మనం పట్టుకున్నాము. సో ఆల్రెడీ ఏవైతే ఛార్జెస్ ఉన్నాయో మర్డర్ చేసిన దానికి ఆ ఛార్జెస్ కూడా మనం ఫ్రేమ్ చేస్తున్నాము. అలాగే పోలీస్ కస్టడీలో నుంచి పారిపోయిన దానికి కూడా మనం ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తున్నాం.